హలో! హాయ్ అందరికి. మొన్న 'గోలీ సోడా' అని సినిమా చూసేసాననమాట. అది ప్రైమ్‌లో వచ్చింది. లైక్ ప్రైమ్‌లోనే అనుకుంటా 'గోలీ సోడా'. ఆ మేకర్స్ నుంచి వస్తున్న ఫిలిం 'గాడ్స్ అండ్ సోల్జర్స్'. అసలు 'గాడ్స్ అండ్ సోల్జర్స్' అనే టైటిల్ దగ్గరనే మార్క్స్ కొట్టేశారు టీమ్. అండ్ దట్ బీజీఎం త్రూ ఔట్ ది ట్రైలర్ బీజీఎం బావుంది. రాజ్ తరుణ్ గారు ఉన్నారు మూవీలో. అండ్ సునీల్ గారు ఉన్నారు. సునీల్ గారైతే అసలు సునీల్ తను ఇంత ఇంత లీడ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నప్పుడు అప్పట్లో అలా కామెడీ ఎలా చేయగలిగారనే థాట్‌కి వెళ్ళిపోతాం మనం అనమాట. అంత అంత ఘోరంగా ఉంటది తన క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో. అఫ్ కోర్స్ ఓపెన్ అప్ చేసేస్తున్నారు ఈ మధ్య. చాలా బాగున్నారు. సునీల్ గారికి ఇట్లాంటివి రోల్స్ ఇప్పుడు కొట్టిన పిండి అయిపోయిందనమాట. ఎక్కడైనా ఈజీగా చేసుకుంటూ వచ్చేస్తున్నారు. బట్ తను ఇంటర్వ్యూస్ మామూలుగా చూస్తే మనకి ఇంత నేచురల్ లుక్ వచ్చే పర్ఫార్మెన్స్ సార్ దగ్గర నుంచి ఎలా అంటే నాకు డౌట్ వస్తుంటది అనమాట. కానీ సినిమా చూసినప్పుడైతే అమ్మ బాబోయ్ అన్నట్టు అనిపిస్తుంది. ప్రతి సినిమాలో అంటే ఏదైతే తను విలన్ క్యారెక్టరైజేషన్ చేశారో, నాట్ అబౌట్ ది సినిమా సినిమా ఎలా ఉంది అన్నది పక్కన పెడితే సార్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీసేస్తారు అనమాట. అంత బాగుంటది. సో అలానే అనుకున్నాను ఈ సినిమా కూడా బాగా చేస్తారు అని చెప్పి. కట్అవుట్ ఎంటర్ అయినప్పుడైతే భలే అనిపించింది. అండ్ చాలా మంచి కాన్సెప్ట్ అయితే ఉంది అని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య ఏమంటుందంటే ట్రైలర్లు మంచి కాన్సెప్ట్ పెట్టేసి సినిమాలు ఏం లేకుండా చేసేస్తున్నారు అబ్బా. సో అందుకోసం ధైర్యంగా ట్రైలర్ బాగుందని కూడా చెప్పలేకపోతున్నాము. అలా అని చెప్పి ఏం లేదని కూడా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఏదైతే నువ్వు ట్రైలర్ లో 2 minutes చూపిస్తున్నావు దాంట్లో తీసుకొచ్చిన మసాలా అంతా నువ్వు యాడ్ చేసి చూపించేస్తున్నావు. బట్ వెన్ కమింగ్ టు ద మూవీ అలా ఏం ఉండట్లా. లాస్ట్ ఒక 2-3 మూవీస్ అలానే ఉన్నాయి నాకైతే. సో అంత పెద్దగా హోప్స్ కూడా అంటే హోప్స్ అంటే ఏదైతే మేకింగ్ మొత్తం చూపిస్తున్నావో ఎడిట్ లో ఉన్న మేకింగ్ అంతా రఫ్ కట్ మొత్తం నువ్వు ట్రైలర్ లో పెట్టేసావు. సో దాన్ని చూసి మేము వచ్చేస్తాం. తర్వాత ఆ ట్రైలర్ లో ఉన్న సీన్సే నువ్వు హైలైట్ చేసి 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 సినిమాల్లో అక్కడక్కడ చూసి చూపించేస్తున్నావు. బట్ మ్యాటర్ ఏంటంటే క్లైమాక్స్ వచ్చేటప్పుడు ఏం ఉండట్లేదు. నార్మల్ పాయింట్ నువ్వు రకరకాల వేలో చూపించేసి దిస్ ఈస్ ద మూవీ అని చెప్పేస్తావు. ఓకే. కొంచెం వరకు ఓకే. 50-50. అండ్ ఒక డైలాగ్ అయితే నాకు నచ్చింది. అంటే లేని వాళ్ళ కోసం ఇంకొక లేని వాడిని వాళ్ళకి అండగా నిలబెట్టడమే అసలైన రాజకీయ తత్వం అన్నట్టు ఉంటదన్నమాట పాయింట్. నాకు అది చాలా బాగా అనిపించింది. అండ్ కరెక్ట్ గా కూడా చేస్తున్నారు కొంచెం. సో అది ఒక పాయింట్. అండ్ నువ్వు సైడ్ నుంచి ఇంకోటి ఏం తయారు చేస్తున్నావు అంటే ఎంత మంది నీ వెనక ఉంటే నువ్వు అంత పెద్ద తోపు అన్నట్టు ఒకటి క్రియేట్ చేస్తున్నారు. దేవుడికి ముందు ఎంతమంది ఉంటే గొప్ప దేవుడు, ఒక మనిషి వెనక ఎంతమంది ఉంటే అంత పెద్ద గ్యాంబ్లర్ అన్నట్టు అనమాట. అంటే పెద్ద రౌడీ అన్నమాట. అంత పెద్ద రౌడీ అన్నట్టు. సో కొన్ని కొన్ని పాయింట్స్ అయితే దగ్గరగా ఉంది. లైక్ ఇది ఫ్యాక్ట్ ఎంతవరకు కరెక్ట్ రాంగ్ మీరు కామెంట్ చేయండి. బట్ లైఫ్ లో ఇదే ఉంది. ఎవడైతే గట్టిగా దమ్ముతో ధైర్యంతో నిలబడతాడో వాడు బతకగలడు. కొంచెం మెత్తకగా నెమ్మదిగా ఉన్నోడు కొంచెం పక్కకెళ్ళి బతుకుతాడు అనమాట. అంటే ఆ వేకి దూరంగా బతుకుతాడు అనమాట. ఇది కొంచెం నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ముంబైలో ఉంటున్నాను కాబట్టి. అంటే నాకు కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ అందరి దగ్గర ఉండొచ్చు లైఫ్ ఇలానే ఉంటది, మనం ఇన్ని సినిమాలు చూసాం కాబట్టి. కాకపోతే మళ్ళీ నువ్వు రిపీట్ ఇదే చూపిస్తున్నావు. ఇంకేదైనా కొత్తగా యాడ్ అయ్యి ఉంటే బాగుంటది. అండ్ మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్. శామ్ సియర్స్ అంట అండ్ విజయ్ మిల్టన్ అని చెప్పేసి టైటిల్స్ లో వస్తున్నాయి. అవి తన ఫిలిమా లేకపోతే ఏంటి అన్నది నేను సినిమా చూసి తెలుసుకోవాలి. ఆ టీం మొత్తం నాకు ఏం పెద్ద ఐడియా లేదు. లాస్ట్ గోలీ సోడా చూశాను. కొంచెం అటు ఇటుగా ఇలానే ఉంది కాన్సెప్ట్. కాకపోతే కొంచెం మంచితనం అనమాట. ఏంటంటే అందులో ఒక సినిమా, ఆ సినిమా చూసినప్పుడు ఏమనిపించింది అంటే నాకు, మీ వస్తువులకి మేమే బాధ్యత. అంటే మీ వస్తువులు ఇక్కడ ఏదైతే పెడుతున్నారో మేమే బాధ్యత అని అంటది అనమాట, జస్ట్ హోటల్లో. సో ఆ కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఎవరు అలా రాయరు అనమాట, మీ వస్తువులకి మీరే బాధ్యత, మాకు సంబంధం లేదంటూ ఉంటది. బట్ ఇందులో ఈ సినిమాలో ఈ పాయింట్ ఎలా రాశారు అంటే మీ వస్తువులకి మేమే బాధ్యత అని పెడతారు అనమాట. చాలా బాగా అనిపించింది. ఆ ఒక్క సీన్ అంటే అలా వాళ్ళు డిజైన్ చేయడంతో నేను ఈ గోలీ సోడా గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైలర్ కూడా చూడడం జరిగింది. వచ్చి ఆ సినిమా ఎలా ఉండబోతుందో మీరు చూసారా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి సీన్స్ ఏమైనా ఉంటే, నేను ఏమైనా మర్చిపోతే ఏం చెప్పలేదు అది కూడా కామెంట్ చేయండి. రాజ్ తరుణ్ గారు అయితే బాగా చేస్తున్నారు. అమ్మ క్యారెక్టర్ కూడా హైలైట్ అయ్యేలా ఉంది. అండ్ కొంచెం రూరల్ రా స్టోరీకి దగ్గరగా ఉన్నట్టుంది అనమాట. అంటే అది చెప్తున్నాం కదా, కొన్ని కొన్ని సీన్స్ మనం బాగా ఫీల్ అయిపోవాలని చెప్పేసి నేచురల్ గా చేయడానికి ఇంకా నేచురల్ గా చేసేస్తున్నారు అనమాట. అది ఎలా వెళ్ళబోతుంది చూద్దాం. ఓకే, నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.
మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఉంటా మరి. సీ యూ. టాటా. బాయ్ బాయ్.